గారు విఆర్ఓ గారు దౌర్జన్యపు చర్యలు ఎంఆర్ఓ గారు విఆర్ఓ గారు దౌర్జన్యపు చర్యలు ఎంఆర్ఓ గారు విఆర్ఓ గారు దౌర్జన్యపు చర్యలు భగవంత భూ సర్వేలు ఎంఆర్ఓ మండల రెవెన్యూ అధికారులు చౌడవరం రెవెన్యూ రాజుగూడెం గ్రామం మాకున్నటువంటి కొద్దిపాటి వ్యవసాయ భూమి ఈ ఖమ్మం టు దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలో పూర్తిగా పోతుంది. మా గతంలో ఉన్నటువంటి 30 ఎకరాలలో 15 ఎకరాలు ఎన్ఎస్పి కాలువలో పోయింది. ఇప్పుడు మిగిలిన 15 ఎకరాలు ఈ గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవేలో పోతుంది. కానీ ఇప్పుడు ఈ ఖమ్మం టు దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవేకి భూములు ఈ 2 పంటలు పండే భూముల్ని ఇవ్వడానికి రైతులు నిరాకరిస్తున్నారు. అంతేకాకుండా ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు 92 కిలోమీటర్లు ఉన్న రైతులు 92 కిలోమీటర్లు దగ్గర 3-4 వేల ఎకరాల భూముల్ని గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవేకి గవర్నమెంట్ తీసుకోవడానికి మా వార్తాపత్రికలు ఇచ్చిన నోటిఫికేషన్లకి 98% రైతులు వ్యతిరేకించినా కానీ ఈ గవర్నమెంటు మరి ఎందుకు ఈ సర్వేలు నిర్వహిస్తుందో అర్థం కాని పరిస్థితి. అసలు గవర్నమెంట్ యాక్ట్ ప్రకారంగా మనకి 60% మనకి వ్యతిరేకించినా ఆగాల్సింది, 90% ఇచ్చినా కానీ ఈ రోజున ఈ గవర్నమెంట్ నిరవధికంగా ఈ సర్వేలని కొంతమంది ఎంఆర్ఓలు ఉన్న రాజకీయ నాయకుల లబ్ధి కోసమో లేదా ఆ పక్కన ఉన్నటువంటి రైతుల లబ్ధి కోసమో ఎవరి కోసమో తెలియట్లేదు. మనకి ఈ లక్ష్మీపురం గ్రామంలో ఉన్నటువంటి అసైన్మెంట్ ల్యాండ్ అన్న వంకతో మనకి తల్లాడ మండలం లక్ష్మీపురంలో ఈ సర్వేలోని అక్కడున్న ప్రజల్ని భయభ్రాంతులను చేస్తూ మీకు భూములు ఇవ్వము, లేదు మీ భూములు లాక్కుంటాము, పేదలకు పంచి పెడతాము అన్నారు. ఈడేవుళ్ళండి పేదలకు పంచి పెట్టడానికి. కేసీఆర్ గారే భూమి లేని నిరుపేదకి 3 ఎకరాల భూమి ఇవ్వడానికి గవర్నమెంటే ఆ రోజు ఎలక్షన్లో వాగ్దానం చేసింది. ఇవాళ ఎకరా ఉండ భూములను కూడా అది ఎస్సీ ఎస్టీ బీసీల దగ్గర నుంచి బలవంతంగా లాక్కోవడం, ఇది ఎంత దౌర్భాగ్య పరిస్థితో అది గవర్నమెంట్ ఉన్నతిగా ఉంటున్నాం. కనుక ఇక్కడ 2-3 పంటలు అవసరమైతే 3 పంటలు పండే భూములు కూడా ఉన్నాయి. ఈ 3 పంటలు పండే భూములు ఈ గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవేకి ఇచ్చి వీళ్ళందరూ రోడ్డును పడి పరిస్థితి ఉంది. ఆత్మహత్యలు తప్ప దీనికి వేరే దారి లేదు. కాబట్టి మా భూములు దయచేసి ఈ గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవేకి ఇయ్యలేమని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. కొండలరావు నీకు ₹1 కోటి భూమిని నీ ₹1 కోటి భూమి ఇప్పిస్తాను ఒక రైతు. పెద్ద మనిషి నీకు ₹1 కోటి భూమి ఉన్నా కదా, నీ ₹1 నీ భూమి చెప్తా అనపా నేను ఉన్నాను కదా. 6 ఎకరాల భూమి పోతుంది. 6 ఎకరాల భూములు బోరు కూడా పోతుంది. 300 బోరు. ఇందులో ఎకరం తీసి ఈ డబ్బులు ఇవే తీసేసుకో. అందులో 5 ఎకరాలు నాకు నీ దాంట్లో 5 ఎకరాలు నాకు 5 ఎకరాలు ఇస్తే ఇంక అంతేగా మరి అంటే విన్నారా అన్నపాడిని అది కొంతమంది గోపాలకృష్ణ గారిని చూస్తున్నాం కదా. ఒకరోజు చేసి గారి కదా పోలీసులు మొత్తం ఒక 6 కార్లు వేసుకొచ్చారు. కుర్రోడు ఇంకొక కుర్రోడు నేను ఉన్నలే అంతా జరిగిన కాదు అయితే ఏమైందంటే నేను గబ వచ్చేసి ఎస్ఐ గారు ఎంఆర్ఓ గారు అన్నారు కదండి, నేను రైతునే మీకెళ్ళి మీరు సపోర్ట్ చేస్తానన్నాడు ఈ ఎంఆర్ఓ గారు అండి. ఇది ఎంఆర్ఓ గారు చేసే పని ఇది దొంగతనంగా మా ఇంట్లో జ్వరపడతామేనా అంతేగా అడిగితే ఎస్ఐ గారు అన్నారు కదా, అమ్మా మేము వస్తుంటాం మీ పోరాడు మీరు దాగెత్తున్నాడు ఆయన అన్నారు. ఎంఆర్ఓ గారు మనం రాజకీయ కావాలి కాదు, నేను నువ్వు చేసుకుని చేసుకోమను. కొలవటానికి వచ్చారండి. కొలవటానికి వస్తే నేను అంతకుముందు ఎంఆర్ఓ ఎంపీ గారితో అయ్యేది కాదండి. అసలు ఈ రోడ్డు రాకపోతే కలిసి దుగులు రాస్తారు ఎంపీ గారు కలిసి అసలు వీళ్ళు రాజకీయ నాయకులు మనకి ఏమీ సాయం చేయరు. దయచేసి చెప్తున్నాం కదా, డాడీకి హైదరాబాద్ రేణుకా గారి కానీ కూడా పోయచ్చు.
ప్రజల మద్దతుతోనే మనం ఉన్న వాళ్ళు ఎమ్మటి ఉంటేనే తప్ప దీనికి సాధ్యం ఉండదండి. ఇంకోటి ఏంటంటే దానికి దయచేసి భయపడబాకండి. మీరు ఏది కూలం పెద్దవాళ్ళు కానీ ఎంఆర్ఓ మా పొలం మీ వాడుకోవడం అనేది అసలు రైట్సే లేవు. లేకపోతే రమ్మనండి రేపు మనం అందరం ఉన్నవాడికి మీ పొలం అన్నారు రాండి సార్ మాది చూసుకుని రాండి అధికారులు ఉంది మీ భూమి అంటున్నారు. ఎన్నాళ్ళ నుంచి కాశీలు కట్టించుకుంటున్నారు అన్నాడు. అన్నాక కేసీఆర్ ఏం చెప్పిండు, పట్టా చేయాలని చేసిండు. పట్టా లేదు ఇంతవరకు ఒక రైతు కూడా. పట్టా పాస్బుక్ ఇచ్చిన వాళ్ళకి కూడా ఇంతవరకు కొత్త బుక్ రాలే, 4000 పడట్లే. అలాంటి వాళ్ళు మాట్లాడేవాళ్ళు ఉన్నారు. నువ్వు ఎంఆర్ఓగా ఎట్ట చేస్తున్నావు, ఇవాళ నీకు తెలియట్లా ఇయ్యారు అని కూడా మాట్లాడు. అంటే సార్ మా ఊరు పెద్ద మనుషులు మనల్ని ఆగంటే 2 రోజులు అనుకుంటే బాగుంది. బయటకు వచ్చాక తిడుతున్నారు. మా ఊరు పెద్ద మనుషులు అట్లా మనం కాగితే రాసినే తప్పు. మా ఊరు పెద్ద మనుషులు ఇది ఒకటి ఏంటంటే ఇక్కడికి వచ్చే 10 మంది కాక మీ గ్రామం నుంచి దరిదాపుగా నా లెక్క ప్రకారంగా 20 నుంచి 25 మంది బాధ్యత రైతులు ఉంటారు మీ దగ్గర. ఉంటారు కదా 20. మీతో పాటు వాళ్ళ కూడా రేపు సర్వే కనుక అంటే ఇందాక వాళ్ళకి తెలిసి తెలియక కొంతమంది దగ్గర సొంతకాలు తీసుకున్నారట. అది ఏం సొంతకం ఏంటనే సంగతి కూడా వాళ్ళకి తెలవదు. అంటే ఖచ్చితంగా అధికారులు చెబితేనే వీఆర్ఓలు వస్తున్నారు. ఇది పెద్ద పెద్ద అధికారుల దగ్గర నుంచి జరుగుతున్నటువంటి మోసం ఇది. కాబట్టి దీన్ని మనం గుర్తించి ఎవరైనా సరే ఎటువంటి భయభ్రాంతులకి లోపడకుండా ఎక్కడా కూడా జేఏసీకి తెలియకుండా కానీ ఎవరికి తెలియకుండా మీరు ఒక సొంతకం కూడా పెట్టొద్దు దయచేసి. సొంతకాలు పెట్టాల్సిన కాడికి వస్తే జేఏసీ అందరం మీ ఊరే వద్దాం. పెట్టాల్సినప్పుడు ఆ అధికారులు కూడా రమ్మనండి, మేము కూడా వస్తాం. వాళ్ళతో మాట్లాడి ఆ సంతకాల స్వీకరణ ఎందుకు పెట్టాల్సి వస్తే ఏంటి కానీ మనం పూర్తిగా దాని వివరాలు తెలుసుకున్న తర్వాతనే వాళ్ళకి సొంతకాలు పెడతాం. ఇంకొకటి ఈ రోజు కూడా సొంతకాలు తీసుకున్న దాని కార్యక్రమానికి కనుక రేపు కనుక అదే విలేజ్ల కనుక సర్వేకి వస్తే మీరేం చేస్తారు? గత సంవత్సరం అక్టోబర్ 18వ తారీఖు నాడు ఖమ్మం టు దేవరపల్లి నేషనల్ హైవే ఒకటని ఈ పచ్చటి భూముల మీదుగా తెల్దారుపల్లి నుంచి తుమ్మూరు దాకా సత్తుపల్లి మండలం తుమ్మూరు దావరికి గ్రీన్ఫీల్డ్ హైవే అని ఒకటి కార్యక్రమం పెట్టారు సెంట్రల్ గవర్నమెంట్ వారు. దాని నోటిఫికేషన్ వచ్చిన కాడ నుంచి అభ్యంతరాలు తెలియజేయమన్నారు. మేము 21 రోజుల్లో దాదాపు జిల్లాలో 1500 మంది రైతులు విడివిడిగా ఖమ్మం జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి వివిధ మండలాల్లో 10 మండలాల్లో అభ్యంతరాలు తెలియజేశాము. దాని మీద ఎటువంటి సమాధానం కూడా చెప్పకుండా ఈ సర్వేలన్నీ చేయాలని పెగ్ మార్క్ అని చేస్తున్నారు. దాన్ని మేము వివిధ దశల్లో అభ్యంతరాలు తెలియజేసాం. జిల్లాలో ఎంపీ గారికి కూడా తెలియజేసాం. జిల్లా ఎమ్మెల్యేలకి అది అన్ని రాజకీయ పక్షాలకు కూడా తెలియజేసి మేము జనవరి 2వ తారీఖు నాడు కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమం కూడా చేసి ఆ రోజు కూడా జిల్లా కలెక్టర్ గారితో వ్యక్తిగతంగా మాట్లాడడం జరిగింది. 10 మంది రైతులు ఖమ్మం జిల్లా జేఏసీ రైతు కమిటీ తరఫు నుంచి. కానీ ఆ రోజు జిల్లా కలెక్టర్ గారు అయితే ఏమన్నా, జాయింట్ కలెక్టర్ గారు అయితే ఏమన్నారంటే మేము రైతులు అభ్యంతరం పెడితే మేము ఎట్టి పరిస్థితుల్లో సర్వే చేయము అని అన్నారు. కానీ ఈరోజు తల్లాడు మండలం ఎంఆర్ఓ గారు ఇక్కడ రామానుజవరం, లక్ష్మీపురం గ్రామాల్లో వచ్చేసి ఈ అసైన్మెంట్ భూములు ఉన్నాయని వాళ్ళు పాయింట్అవుట్ చేసి ఇక్కడ రైతుల్ని భయభ్రాంతులకు గురి చేసుకుంటా కొంతమంది గ్రామ పెద్ద మనుషులు స్వలాభం కోసం వాళ్ళ పక్క భూములకి రేట్లు వస్తాయనే ఉద్దేశంతో ఎంఆర్ఓను, విఆర్ఓను, ఆర్ఐలతోటి కుమ్మక్కయ్యి ఇక్కడ సర్వే చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అమాయక రైతులతోటి సర్వే చేపిద్దాం, వాళ్ళ అభ్యంతరం లేదని చెప్పేసి సంతకాలు తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేశారు. భూమి లేనటువంటి వారు, భూమి పోనటువంటి వారు ఆ నిరభ్యంతర పత్రం మీద సంతకాలు చేశారనేది కూడా తెలిసింది. అది ఈ రోజే జరిగింది. రేపు సర్వే చేయాలని చూస్తున్నారు. దాన్ని మేము ఖచ్చితంగా ఎదుర్కొంటాం. మా ఖమ్మం జిల్లా 10 మండలాల్లో రైతు జేఏసీ తరపు నుంచి ఖచ్చితంగా రేపు ఎంఆర్ఓ ఆఫీసు అవసరమైతే వాళ్ళు కనుక సర్వే చేస్తే ఎంఆర్ఓ ఆఫీసు దిగ్బంధనం కూడా చేస్తామని ముక్తఖండంతో చెప్తున్నాము. అలాగే గ్రామంలో వచ్చి కనుక సర్వే చేస్తే రైతులందరూ కూడా ఇదే లక్ష్మీపురం గ్రామం రైతులందరూ కూడా అభ్యంతరం తెలియజేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో సర్వే చేయనియమంటున్నారు. దానికి మా ఖమ్మం జిల్లా జేఏసీ రైతు బాధ్యత సంఘం ఎవరైతే ఉన్నారో నేషనల్ గ్రీన్ఫీల్డ్ హైవే బాధ్యత రైతు సంఘం తరఫున మేము స్పష్టమైన హామీ ఇస్తున్నాము. మరి ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా వస్తూనే ఉన్నారు, రిపోర్టులు రాసుకుంటూనే ఉన్నారు. ప్రభుత్వానికి పంపించాం, కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము తెలియజేసాం. మా అభ్యంతరాలు గడ్కరీ గారికి కూడా తెలియజేసాము. మేము ఒక లెటర్ కూడా పెట్టడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పెట్టాము, ఎంపీ గారికి కూడా ఇచ్చాము. కానీ సర్వే చేయాలని చూస్తున్నారు. దీన్ని మేము ముక్తఖండంతో ఖండిస్తున్నాము. ఎక్కడా కూడా జిల్లాలో 10 మండలాల్లో సర్వే చేయలేదు. కానీ ఎంఆర్ఓలు వచ్చేసి
రూరల్లో జరిగింది, అర్బన్లో జరిగింది, లేకపోతే సత్తుపల్లి మండలంలో జరిగింది అని అబద్ధపు ప్రచారం చేసి ఇక్కడ లక్ష్మీపురం రైతుల్ని మభ్యపెడుతున్నారు. కానీ ఇక్కడ ఒకటే చెప్తున్నాను, ఎక్కడా కూడా సర్వే చేయలేదు. ఒక్క దంసలపురంలోనే కొద్ది ఏరియాను ఒక 2-3 ఎకరాల్లో సర్వే చేసి జెండాలు పాతడం జరిగింది. దాన్ని అదే రోజు పీకేయడం కూడా జరిగింది. అలాగే ఖమ్మం రూరల్ మండలం గుదిమండలో కూడా మేము 2వ తారీఖు నాడు ధర్నా చేస్తుంటే జనవరి 2న వాళ్ళు ఊర్లో సర్వే చేయడానికి వెళ్ళారు. అది కూడా అదే రోజు పీకేటారు. కానీ నేను ఒకటే చెప్తున్నాను, ఎవరో కూడా ఎక్కడ కూడా సర్వే చేయలేదు, పిగ్ మార్క్ పెట్టలేదు. ఈ 1500 మంది రైతులు మేమందరం కూడా ముక్తఖండంతో చెప్తున్నాము, 2200 ఎకరాలు భూములు అన్యాయం అవుతున్నాయి. మేము ఏదైతే రాష్ట్ర రహదారి ఉందో దాన్ని జాతీయ రహదారి చేసుకోమన్నాము. రాష్ట్ర ప్రభుత్వం కూడా 2500 ఎకరాలు రాష్ట్ర రహదారుల్ని జాతీయ రహదారులు చేయమని కేంద్ర ప్రభుత్వానికి ప్రపోజల్ పంపించింది. కానీ కొంతమంది రాజకీయ నాయకులు స్వలాభం కోసం చేసినటువంటి కుట్ర ఇది. ఖచ్చితంగా ఇది చెప్తున్నాం, ఎక్కడా కూడా రాష్ట్ర రహదారులు జాతీయ రహదారులు చేస్తున్నారు. కానీ ఇక్కడే ఖమ్మం జిల్లాలోనే దేవరపల్లి నుంచి ఇక్కడ వరకు తెల్లారుపల్లి వరకు వాళ్ళు రాష్ట్ర రహదారి వదిలేసి జాతీయ రహదారి అని వాళ్ళ పచ్చడి పొలాల మీద పెట్టారు. ఇది మేమందరం ముక్తఖండంతో చెప్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మా భూములేవో మేము దేనికైనా సిద్ధమే, మా భూములే వదులుకోవడానికి మేము సిద్ధంగా లేమని ముక్తఖండంతో కూడా తెలియజేస్తున్నాం. గ్రామం అండి మాది. ఈ నేషనల్ ఫీల్డ్ జాతీయ హైవే రహదారికి నేను 4 ఎకరాలు కోల్పోతున్నానండి. ఇవాళ చేయని పొలాలకు వెళ్ళి చూస్తే మా పొలాల్లో 2 పంటలు పండుతున్నాయండి. మా జీవనాధారం అదే. మేము రైతుగానే పుట్టాము, రైతుగానే రాలిపోతాం. కానీ మేము రహదారికి మాత్రం ఏ మాత్రం పొలం ఇవ్వడానికి ఇష్టపడమండి. అది ఈరోజు ఒక్కొక్క పొలాలకు వెళ్ళి చూస్తుంటే పచ్చగా ఒక 40-50 క్వింటాల మిరపకాయలు కనపడుతున్నాయండి. తోటలు పచ్చిగా ఉన్న ప్రాంతాలండి అవన్నీ శ్మశాన వాటికలుగా ఇప్పుడు రేపు జాతీయ రహదారి వేసి శ్మశాన వాటికలుగా మార్చడానికే తప్ప మా పొలాలని మేము పచ్చగా చూసుకుంటున్నాం, మేము పచ్చగానే ఉండాలని కోరుకుంటున్నాం. కానీ రహదారికి ఇవ్వడానికి మాత్రం మేము ఏమైనా ఇష్టపడమండి. ఇంకొకటి ఏంటంటే, ఒక పక్క సీతారామ ప్రాజెక్టు కడుతున్నారు, అక్కడ రైతులను ఉద్ధరిస్తాము, నేషనల్ గవర్నమెంట్ అక్కడ చెప్తుంది రైతుకు 10,000 ఇస్తాము, రైతులు ఉత్సాహంగా ఉండండి, రైతుగానే బతకండి అని చెప్తుంటే కూడా ఈ గవర్నమెంట్ ఇక్కడికి వచ్చేసరికి ఈ అధికారులు వీళ్ళంతా ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదండి. ఇంకొకటి ఏంటంటే, మాకు ఏమీ తెలియని రైతులని వైట్ పేపర్ల మీద సంతకాలు పెట్టించుకొని తీసుకుపోతున్నారండి. ఈ సంతకాలు ఏం చేస్తున్నారో ఏంటో కూడా మాకు తెలియట్లేదండి. ఇది మేము అధికారులకి ఒక హెచ్చరికగా చెప్తున్నాము. ఏ ప్రాంతంలోనైనా ఏ రైతు దగ్గరైనా సంతకం పెట్టించుకుంటే మాత్రం రైతుకి ఏదైనా నష్టం జరిగితే ఈ 10 మండలాల రైతులకి బాధ్యతగా మేము చెప్తున్నాము. ఆ ప్రతి ఒక్క అధికారి దానికి బాధ్యుడు అవుతాడండి. ఇంకొకటి ఏంటంటే, ఈరోజు చేసే సర్వేల్లో పచ్చడి పొలాలు పోతున్నాయి అని అంటున్నారు. రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా చూడండి. ముందు అసలు రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా చూసిన తర్వాత అప్పుడు జాతీయ రహదారి అనేది ఇంకొక దాని గురించి ఆలోచించుదాం. అసలు పచ్చగా ఉన్న పొలాల మీద జాతీయ రహదారి తీసుకెళ్లడం అనేది ఇది మా శవాల మీద రోడ్డు వేసిన బాపతగానే ఉంది తప్ప ఇది రోడ్డుగా లేదండి. అందువల్ల మేము ఎవరు రోడ్లకి మా పొలాలు ఇవ్వడానికి మేము ఇష్టపడము. ప్లస్ మేము రోడ్లు పైన ఎత్తున కింద ఎత్తున లేకుండా వాళ్ళ మధ్య ఊర్లోకి వచ్చి ఈ ఊరు అమాయక ప్రజల్ని కొంతమంది బెదిరించి కొంత ఇదిగా వీళ్ళకి తెలియచేసి బెదిరించి లొంగ తీసుకొని సంతకాలు పెట్టించుకొని వెళ్తున్నారండి. 10 మండలాల రైతులం ఏకదాటిగా చెప్తున్నాం, ఎక్కడ ఏది జరిగినా ఏ నిమిషంలోనైనా మేము రైతులం రెక్కలు కట్టుకొని వాలి ప్రతి రైతుకి అండగా నిలబడతామని కోరుకుంటున్నామండి. ఇది మా విజ్ఞప్తి అండి.